अपनी वीरान दुनिया की राहों में चल, राहों में चल, जिंदगी के अंधेरे की छाँवों में चल, मत मचलिए ऐ मेरे दिल, ऐ मेरे दिल तू जरा तो संभल, तू जरा तो संभल, अपनी वीरान दुनिया की राहों में चल, राहों में चल। హాయ్ అండి, హలో అండి. ఈరోజు సండే మంచి మూడ్లో ఉన్నాను, సంగీతం మూడ్లో ఉన్నాను. చాలా 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 కలవర పెట్టేస్తూ ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి నేను ఈ పాటలు వింటున్నప్పుడు నా మనసు అంతా చాలా చాలా అన్రెస్ట్ అంటే దీన్నే అంటారనమాట. సో ఇవాళ ఏంటంటే ఇద్దరు మహానుభావుల గురించి నేను చెప్పదలుచుకున్నాను. హిందీ సింగర్స్, హిందీ కంపోజర్స్. ఒక ఆయన కంపోజరు సింగరు, ఒక ఆయన ఏమో ఓన్లీ సింగర్ అనమాట. ఒక ఆయన పంకజ్ మల్లిక్ అనమాట. ఎప్పుడో 1905లో పుట్టాడు ఆయన. అయితే ఇంకొక ఆయన మన్నాడే. వీళ్ళిద్దరూ గొప్ప గొప్ప మహానుభావులు అండి. అసలు ఎంత టఫ్ సాంగ్స్ ఏదన్నా పాడాలి అంటే వీళ్ళ పాటలు ఎత్తుకుంటానండి నేను. ఇప్పుడు నేను వాడిన పాట కస్తూరి అనే సినిమాలో ఎప్పుడో 1954లో వచ్చిన సినిమా అనమాట. దానిలో పంకజ్ మల్లిక్ తనే సొంతగాను కంపోజ్ చేసి పాడాడు అనమాట. ఎంత అంటే మర్దాంగి వాయిస్ అంటారు కదా, అంటే అంటే మేల్ డామినేటింగ్గా ఉండే వాయిస్ అనమాట. అంటే అసలు చాలా మగవాడి గొంతు ఎలా ఉండాలంటే అలా ఉండే గొంతు అనమాట అయింది పంకజ్ మల్లిక్. అతను కేఎల్ సెహగల్తో అసోసియేట్ అయిపోయి వాళ్ళిద్దరు జోడి చాలా గొప్ప గొప్ప పాటలు అందించింది మనకి. నేను వీళ్ళ పాటలు బాగా పాడుతూ ఉంటాను. బాగా నాకు వీళ్ళతో పరిచయం, వీళ్ళ గొంతులతో వీళ్ళ పాటలతో పరిచయం అనమాట. ఈ రెండు పర్సనాలిటీస్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ రెండు పర్సనాలిటీస్ గురించి గొంతు కూడాను మర్దాంగి గొంతు అంటారు అనమాట. అసలు ఒక మేల్, ఒక స్వచ్ఛమైన ఒక మేల్ జెండర్ గురించి మాట్లాడుతున్నాం. మేల్ ఎలా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి అంటే అట్లా మాట్లాడి ఎట్లా ఉండాలి వాళ్ళ గొంతు. అసలు ఆ గొంతులోనే ఒక రకమైన మగతనం ఉంటుందన్నమాట. అట్లా వీళ్ళిద్దరిలో కూడా ఉంటుందన్నమాట. ఎందుకు అంటే వీళ్ళిద్దరూ టారియన్స్ జనరల్గా చాలా చాలా ఇట్లాగే చాలా మేల్ ఇది కనిపించేలాగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేలాగా ఉంటుందన్నమాట. వాళ్ళ జెండర్ అనేది కావచ్చు, వాళ్ళ జోడియాక్ సైన్ అనేది కావచ్చు. ఇద్దరు కూడాను. ఒక ఆయనేమో మే 1వ తారీఖు పుట్టాడు, మన్నాడే మే 1వ తారీఖు పుట్టాడు. ఇంకొక ఆయనేమో మే 10వ తారీఖు పుట్టాడు, పంకజ్ మల్లిక్ అనమాట. వీళ్ళిద్దరు కూడా మనం మీరు కనుక ఒకవేళ మీకు గుర్తు చేయాలి, ఒకవేళ మీకు కనుక ఐడియాకి చెప్పాలంటే మన జూనియర్ ఎన్టీఆర్ అతను కూడాను టారస్ అంటే ఏం లేదు, ఏప్రిల్ 24 నుంచి మే 23, 22 నాకు సరిగా బాగా గుర్తులేదు. నేను ఒకసారి రిఫర్ చేసుకుంటే కానీ చెప్పలేను. అయితే ఎనీవే ఈ టైంలో పుట్టిన వాళ్ళని మేము టారస్ అంటారన్నమాట. దాసనారాయణరావు అవచ్చు, లేకపోతేనేమో సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఆయన కూడాను టారస్సేనండి. అట్లాగే రవీంద్రనాథ్ ఠాగూర్ కూడాను ఇదేను. తర్వాత ఇంకా ఎవరు దాసరి సిరిమల్లెల వీళ్ళందరూ కూడాను టారస్ అనమాట. సద్దాం హుసేన్ అంటే ఆయన గొంతు మనకి తెలియదు, ఆయన ఏ పాటలు పాడలేదు కాబట్టి ఏంటంటే వీళ్ళ గురించే మాట్లాడుకుంటా. ఎందుకంటే వీళ్ళు మహానుభావులు. అసలు సినిమా ప్రపంచం కావచ్చు, ఇండియాలో సినిమా ప్రపంచం ఉన్నంతకాలం కూడాను ఈ మహానుభావులు వీళ్ళ పాటలు ఎప్పుడూ మనకు వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ద క్వాలిటీ ఆఫ్ ద వాయిస్ కావచ్చు, ద క్వాలిటీ ఆఫ్ ది మ్యూజిక్ సెన్స్ కావచ్చు, వీళ్ళ గొంతుల్లో నుంచి మనకి డెలివరీ చేసేసారు అనమాట. కాబట్టి ఏంటంటే నేను ఎప్పుడు కూడాను శాల్యూట్ చేస్తాను. నేను సంగీతం నేర్చుకోకపోయినా ఏంటంటే నేను ఇట్లాంటి మహానుభావుల పాటలు విని 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 ఇట్లాగూ నేను ఇట్లా తయారయ్యానమాట. అందుకని ఇప్పుడు నేను పాడిన పాట చూడండి. అప్ని వీరాన్ దునియా మే రాహోं में चल, जिंदगी के अंधेरे की छाँवों में चल, मत मचल ऐ मेरे दिल, ऐ मेरे दिल तू जरा तो संभल,
సంభల్ తో జరా తో సంభల్. చూసారా ఇవి ఆ స్థాయిలో అటు ఇటు తెగ తిప్పుతారు అనమాట వీళ్ళు. అందుకని నాకు చాలా ఇష్టం. అలాగే నేను కూడా తిప్పడం అంటే చాలా ఇష్టం. తర్వాత నెక్స్ట్ కమింగ్ టు ద మన్నాడే ఆయన ఫస్ట్ మేలో పుట్టాడంటే ఎంత గొప్ప గొప్ప పాటలు పాడాడంటే నేను చెప్పలేనండి. నాకు చాలా ఇష్టం అనేది సంగీత భరితమైన గొంతు గాత్రం ఎవరిదైనా ఉన్నదంటే అది మన్నాడే. మా అమ్మ అదేంటండి కిషోర్ కుమార్ ఉన్నాడు కదండి, అదేంటండి మీరు అట్లా మాట్లాడతారు ఏంటంటే రఫీ అంటే అట్లా కాదు. వాళ్ళ జోనర్ వాళ్ళది వేరు ఈయనది వేరు అనమాట. ఈయనకు అచ్చంగా క్లాసికల్ అంటే క్లాసికల్ టచ్ అనమాట. ఇది ఒక పాట గుర్తు చేసేసి ఈ వీడియో ఇంతకుతో ఆపేసేద్దాం. ఈ మహానుభావులకి ఒక శాల్యూట్ చేసేసి ఆపేసుకుందాం. తర్వాత ఈయన మన్నాడే. सूर्य ना सजे क्या गाऊं मैं, सूर्य ना सजे क्या गाऊं मैं, सुर के बिना जीवन सूना, सुर के बिना जीवन सूना, सुर ना सजे क्या गाऊं मैं. చూడండి సురునా సజే సురు అంటే సంగీతం లేకపోతే నా గొంతులు లేకపోతే నేను ఏం పాడగలను, క్యా గాऊं ఏం పాడగలుగుతాను. ఇంకోటి ఏంటంటే ఈ సురు లేకపోతే సుర్ కే బినా జీవన్, సురు లేకపోతే కనుక నా జీవితం అంతా కూడాను చాలా చాలా సూనా అంటే ఖాళీ అనమాట. మొత్తం ఖాళీగా అయిపోతుంది. నా జీవితం కూడా అంతేనండి. సంగీతం లేతే నా జీవితం జీరో పెద్ద జీరో అనమాట. అందుకని ఎప్పుడు నేను అమ్మవారికి మొక్కుకుంటూ ఉంటాను. నేను ఎప్పుడు కూడా నేను గునుగునాయించుకుంటూ ఉండేందుకు నాకు ఎప్పుడు కూడా నన్ను చూస్తూ ఉండమ్మా, అట్లా లేనప్పుడు నన్ను తీసుకెళ్ళిపో, నాకు అసలు ఈ ప్రపంచంతో సంబంధం లేదు, నాకు వద్దు అని చెబుతూ ఉంటా. కాబట్టి ఏంటంటే అంటే సంగీతం మీద ఇష్టం కాదండి, ప్రేమ ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది అనమాట. అందుకని నాకు సంగీతం మీద చాలా ప్రేమ ఉన్నది. కాబట్టి వీళ్ళిద్దరంటే చాలా ఇష్టం. వీళ్ళిద్దరికీ కూడాను నేను కోటి నమస్కారాలు చేసేస్తాను. మీరందరూ కూడా తెలుసుకోండి. అందుకని ఇవాళ మంచి పర్సనాలిటీస్ ఇద్దరిని మీకు పరిచయం చేశాను. పరిచయం చాలామందికి ఉన్నది కానివ్వండి, పరిచయం లేని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. వీళ్ళిద్దరికి కూడా పరిచయం చేశాను. వీళ్ళ గురించి మంచి పాటలు ఉన్నాయి. వీళ్ళ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళిపోయి మంచి పాటలు వింటూ ఉండండి. ఆనందంగా చక్కగాను కొన్ని నేర్చుకోవచ్చండి. నేర్చుకోవాలి అనే జిజ్ఞాస ఉంటే కనుక ఎంతైనా నేర్చుకోవచ్చు. ఏమైనా ఎవరు కూడా గురువు వచ్చి మన దగ్గరకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదండి. మనకి మనకి యూనివర్సే. మనం అనుకుంటే మనం ఇది చెయ్యాలి అనుకుంటే యూనివర్స్ మనకి సహకరిస్తున్నది అనే విషయం గుర్తుపెట్టుకోండి. దీని గురించి ఇంకొక టాపిక్లో మాట్లాడుకుందాం. సో ఇదండి సంగతి. సో ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఉగాది. అందరికీ కూడాను ఉగాది శుభాకాంక్షలు. చక్కగా హ్యాపీగా ఉండండి. నాకు పెద్ద పండగలంటే నేను చేసుకోనండి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ రిచువల్స్ కానీ రిలిజియన్ కానీ అట్లా నాకు పెద్దగా లేదండి. ఐ బిలీవ్ ఇన్ ఓన్లీ హ్యుమానిటీ అంటా నేను. ఆనెస్టీ, హ్యుమానిటీ, సింప్లిసిటీ. కాబట్టి ఏంటంటే ఉగాది మీరందరికీ చేసుకుంటున్నారు కాబట్టి చక్కగా పిల్లా పాపలతో కుటుంబాలతో ఉన్నారు కాబట్టి చక్కగా హ్యాపీగా ఉండండి. చక్కగాను సాధ్యమైనంత వరకు అబద్ధాలు ఆడకుండా సాధ్యమైనంత వరకు ఆనెస్టీగా ఉండటానికి ప్రయత్నించండి. అప్పుడు అందరూ కూడాను ప్రపంచం అంతా మనతో ఆనెస్టీగా ఉంటుంది. అందరూ కూడా మనతో సత్యమే పలకటానికి ట్రై చేస్తారన్నమాట. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. లవ్ యూ ఆల్. బాయ్.